ఇది మా ఊరి డ్యాము. ఈ పక్కనే మా ఇల్లుంటాయి. ఇది ఆల్మోస్ట్ ఒక 50, 100 పైనే ఎకరాలంతా వాటర్‌తో నిండిపోయి ఉంటదనమాట. దీని ద్వారానే మా ఊరి పొలాలన్నీ వాటర్ ఇక్కడి నుంచి సప్లై అవుతాయన్నమాట ఆల్మోస్ట్ పొలాలకి. ఇటువైపు డ్యామ్ ఉంటది అండ్ ఇటువైపు ఊరు ఉంటదనమాట. సో ఏంటంటే ఇక్కడ పొద్దున్నే 4 గంటలకి ఆర్ 5 గంటలకి వచ్చి చేపలు పట్టడానికి దిగుతారు. ఆల్మోస్ట్ 7 వరకు పడతారు. సో మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్ 5 ఆర్ 6 ఆ టైం తర్వాత మళ్ళీ ఉంటాయన్నమాట. ఆ టైం నుంచి 7, 7:30 వరకు అంటే కొంచెం చీకటి పడేంత వరకు ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఊరికి ఇటువైపు డ్యామ్ ఉంటుంది అండ్ అటు ఆ ఊరి కింది చెప్ప కూడా ఒక చెరువు ఉంటుంది అనమాట. పై సైడ్ ఒకటి ఉంటుంది, కింది సైడ్ ఒకటి ఉంటుంది అండ్ లెఫ్ట్లో ఈ డ్యామ్ ఉంది. సో మా ఊరికి ఎటు చూసినా కొంచెం వాటర్ ఫెసిలిటీస్ అనేవి మంచిగానే ఉంటాయి. చుట్టూ వాటర్ ఉంటుంది మా ఊరికి. ఈ డ్యామ్ వచ్చేసి పక్కన కుత్తిరాల చెరువు, ఇటువైపు తుంగుంట అండ్ మా ఊరు ఇట్లా ఒక 4-5 ఊర్లకి కలిపి ఉంటదన్నమాట. సో వీటి నుంచే పైప్ లైన్స్ వేసుకొని రైతులందరూ వాటర్ సప్లై అదంతా ఉంటుంది పొలాలకి. అటువైపు అంతా చాలా పెద్ద నిమ్మ తోట, కొన్ని మామిడి చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇటువైపు అప్పుడు పశువులు మేపడానికి కూడా చాలా మంది వచ్చేవారు. అండ్ మీరు అక్కడ చూస్తున్న తాటి చెట్లు అవన్నీ కూడా పొలాల సైడ్ ఉన్నట్టే అనమాట. అప్పుడు మన నిమ్మ తోటకి బార్డర్ అదంతా. అండ్ ఇటువైపు మేము చిన్న ఉన్నప్పుడు ఇటువైపు సీతాఫలం పళ్ళు తీసుకోవడానికి కూడా వచ్చేవాళ్ళము. మాకు కరాటే కూడా అంటే ఈ వాటర్ రాకముందు అప్పుడంతా ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మాకు ఇక్కడే కరాటే నేర్పించేవాళ్ళు అనమాట.